హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ పోస్ట్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మారుతి సుజుకి సెలీరియో 2022 వర్షన్. సో ఇది మనం 2021 మోడల్ అని కూడా అంటారు. సో క్విక్లీగా ఒకసారి వీడియోలో ప్రైజెస్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, అలాగే చేంజెస్ ఏమయ్యాయి, అలాగే మన సేఫ్టీలో ఏమైనా పెరిగిందా లేదా సేఫ్టీ ఫ్యూచర్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో డీసెంట్ బడ్జెట్లో ఆటోమేటిక్ వెహికల్, అది కూడా బేస్ మోడల్లో కావాలనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు సెలీరియో ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. సో క్విక్లీగా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు ఈ సెలీరియో వీడియో చూసిన తర్వాత ఈ వెహికల్ని పర్చేస్ చేయాలనుకున్నట్టయితే ఆర్కేఎస్ మోటార్స్ బేగంపేట్ షోరూమ్ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ మరియు బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి క్లిక్గా వాళ్ళకి చూపెట్టినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా మనము వెహికల్ యొక్క కీస్ గురించి మాట్లాడితే, కీస్ వచ్చేసి సింపుల్గా ఓల్డర్ లుక్ డిజైన్ లాగానే అనిపిస్తున్నాయి నాకు. సుజుకి బ్యాచింగ్ వెనుక లాక్ అండ్ అన్లాక్ బటన్ చూడొచ్చు మనము. సింపుల్ కీస్ ఏవైతే సుజుకి ఎప్పుడు కూడా ఉంటాయో అలాగే ఉన్నాయి. ఫ్రెండ్స్, ముందుగా ఇది వచ్చేసి బేస్ మోడల్ VXI. సో బేస్ కంటే కూడా కొద్దిగా ఎక్కువగా, అలాగే ZXI టాప్ మోడల్ కంటే కూడా కొద్దిగా తక్కువగా. సో మిడిల్ బేస్ వేరియంట్, అబోవ్ దెన్ బేస్ వేరియంట్ అనొచ్చు మనము సింపుల్గా. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్, పెట్రోల్ వెహికల్. సో ముందుగా దీని కీస్ సింపుల్గా మనం చూడొచ్చు. ఇలా మనకు 2 కీసెస్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో సింపుల్ కీసే ఏదైతే ఓల్డర్ లుక్ డిజైన్ ఉంటాయో సేమ్ కీస్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ముందుగా మనము ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడినైతే, సో కొత్త కలర్ స్కీమ్ అయితే చూడొచ్చు మనము. సో ముందుగా మనకు హెడ్లైట్స్ పొజిషన్ వచ్చేసి సింపుల్గా రౌండ్ అండ్ బోల్డర్ డిజైన్ చూడొచ్చు. పాత సెలీరియోతో కంపేర్ చేసుకున్నైతే హెడ్లైట్స్ డిజైన్ అనేది మారింది. సో ఎలోజిన్సే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఎలాంటి DRLs, LEDs, ప్రొజెక్టర్ సెటప్ ఏమీ కూడా లేవు. అలాగే మనకి ఇండికేటర్స్ కూడా బల్బ్స్ చూడొచ్చు. దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ అస్సలు లేవు. VXI వేరియంట్లో డమ్మీస్ ఇస్తున్నారు. సెంటర్లో మనకు క్రోమ్ లైన్ ఫినిష్ చూడొచ్చు. సో ఫేస్ లిఫ్ట్ మోడల్స్ అన్నిటికీ కూడా ఇలా క్రోమ్ లైన్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు సుజుకి వాళ్ళు, సుజుకి బ్యాచింగ్ సెంటర్లో. అండ్ స్కిడ్ ప్లేట్స్ కూడా మనకు ఎలాంటివి సింపుల్గా చూడొచ్చు. సెలీరియో నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు మనము సెంటర్లో. ఇంకా ఇంజన్ విషయం మాట్లాడితే ఇది K10C ఇంజన్. సో మనకు ఆల్టో K10 ఏదైతే ఇంజన్ ఉండేనో సేమ్ ఇంజన్ ఇందులో కూడా తీసుకున్నారు. 998cc డిస్ప్లేస్మెంట్, 67 bhp పవర్ ఉంటుంది, 5500 rpm, 89 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, 3500 rpm. 3 సిలిండర్స్ ఇంజన్ ఇది, 4 valves పై ఈ సిలిండర్ చూడొచ్చు. సో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది, 5 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది ఇందులో మనకు. సో పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బెటర్ అయిందని నేను విన్నాను. అలాగే టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను, తొందరలోనే అప్లోడ్ చేశాను. సో మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనకు టైర్ సైజ్ వచ్చేసి ఇందులో మనకు 165/70 14 inches టైర్స్ అయితే ఇస్తున్నారు. సో VXI వేరియంట్లో మనకి ఎలాంటి అలాయ్ వీల్స్ అయితే ఉండవు. సో ఓన్లీ మనకు వీల్ క్యాప్స్ అయితే చూడొచ్చు. ఇంకా సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్లో మనకు MAC% స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్, సింపుల్ సస్పెన్షన్ ఉంటుంది ఈ వెహికల్కి డీసెంట్గా. అండ్ మనకి సైడ్ ORVM దగ్గర బాడీ కలర్స్ చూడొచ్చు. అలాగే ఇండికేటర్ ఉంది మనకి LEDస్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్ అయితే సింపుల్గా, ఎలాంటి డిజైన్స్ కట్స్ ఓవర్గా ఏం లేవు, డీసెంట్గా ఉన్నాయి. అండ్ మనకి డోర్ హ్యాండిల్స్ కూడా సింపుల్ అండ్ ఓల్డర్ లుక్ డిజైన్స్ ఇస్తున్నారు ఈ లేటెస్ట్ మోడల్లో కూడా. అండ్ ఓవరాల్గా వెనుక నుంచి చూసినట్టయితే అప్గ్రేడ్ అయితే చూడొచ్చు మనము. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఉంటుంది, రేర్ సస్పెన్షన్. ఓవరాల్గా ఈ 14 inches టైర్స్కి ఈ వెహికల్ అనేది మ్యాసివ్ ఇనఫ్. ఇంకా రేర్ ప్రొఫైల్లో మనకు కొద్దిగా బెలినో లుక్స్ని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. టైల్ లైట్స్లో మనకు బెలినో టైల్ లైట్స్ అయితే చూడొచ్చు. బల్బ్స్ కానీ ఇస్తున్నారు, ఎలాంటి LEDs లేవు మనకు. సెలీరియో బ్యాచింగ్ చూడొచ్చు. అండ్ ఎలాంటి వేరియంట్ యొక్క బ్యాచింగ్స్ మనకి ఎక్కడ కూడా కనిపించవు ఈ ఏ మోడల్ అనేది. అండ్ అలాగే సుజుకి బ్యాచింగ్ సెంటర్లో ఉంటుంది మనకి. సెలీరియో నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు, సేమ్ మనం ఇంతకుముందు పిక్స్లో చూసాం మన ఛానల్లో. రిఫ్లెక్టర్స్ ఇస్తున్నారు. హ్యూజ్ బంపర్స్ అయితే చూడొచ్చు మనము ఫ్రంట్ అండ్ రేర్. అండ్ బూట్ ఓపెన్ చేయడం కూడా సేమ్ డోర్ హ్యాండిల్స్ ఇందులో కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. సో ఇంకా బూట్ స్పేస్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 313 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే చూడొచ్చు. సేమ్ మనకు టాటా పంచ్లో ఏదైతే చూసామో సేమ్ మనకి ఇందులో కూడా ఇస్తున్నారు. సో అండర్ దట్ మనకు ఒక స్పేర్ వీల్ అయితే చూడొచ్చు. అలాయ్ వీల్స్ అయితే కాదు, ఆబ్వియస్గా మనకు రియల్ వీల్సే మనకు ఎలాగో అలాయ్ వీల్స్ లేవు, ఇది కూడా అలాయ్ వీల్ ఉండదు. అండ్ మనకి సైజ్ వచ్చేసి 14 inches ఇస్తున్నారు, ఎలాంటి క్రాస్ కటింగ్ లేదు. టోటల్ 5 టైర్స్ అయితే సేమ్ సైజ్ చూడొచ్చు. అండ్ 60/40 స్ప్లిటెడ్ సీస్ ఇస్తున్నారు. సో ఫోల్డబుల్ చేసుకొని మనం బూట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం బాగానే ఉంది. కాకపోతే క్వాలిటీ మాత్రం అంత స్టాండర్డ్ క్వాలిటీ అయితే లేదు, ఎందుకంటే ప్రైస్ సెగ్మెంట్, ఎందుకంటే సుజుకి వెహికల్స్ అన్నీ కూడా డీసెంట్ క్వాలిటీ అనేది చూడొచ్చు మనము. అండ్ ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇందులో మనకు
32 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇంకా మైలేజ్ పరంగా చూసినట్టయితే హైయెస్ట్ మైలేజ్ ఉంటుంది వెహికల్కి 26 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఆఫీషియల్గా చెప్పారు. కాకపోతే అంత ఇవ్వదు, కొద్దిగా తగ్గుతుంది. మనకు 22 వరకు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా మనకు రేర్ డోర్స్ చూసినట్టయితే ప్లాస్టిక్ ఫినిష్ చూడొచ్చు విండో దగ్గర. అండ్ ఓవరాల్గా వైడ్ ఇనఫ్గా చూడొచ్చు మనం. డోర్స్ అయితే హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. డోర్ హోల్డర్స్ చూడొచ్చు. డోర్ హ్యాండిల్స్ సిల్వర్ ప్లాస్టిక్ ఫినిష్ చూడొచ్చు, హార్డర్గా ఉంది అది కూడాను మనకు. అండ్ క్వాలిటీ మాత్రం కొద్దిగా హార్డ్నెస్ అనేది చూడొచ్చు మనము. బాటిల్ హోల్డర్స్ ఇస్తున్నారు రేర్లో మనకు. పవర్ విండో బటన్ మనకు డోర్స్ పైన ఇవ్వలేరు, ఇది చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ 2022 మోడల్ కూడా ఎందుకు ఇవ్వలేరు నాకు అర్థం కాలేదు. బట్ విండోస్ అయితే లార్జ్ ఇనఫ్గా ఉన్నాయి. ఇంటీరియర్ చాలా ఎయిర్ ఫీలింగ్గా ఉంటుంది. 3 పీపుల్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. లాంగ్ జర్నీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2 పర్సన్స్ అయితే ఇంకా కంఫర్టబుల్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. ఈ కార్లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే రేర్ ప్రొఫైల్లో కంఫర్ట్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ అయితే సపోర్ట్ చూడొచ్చు మీరు డీసెంట్గా. సో నీ రూమ్ అయితే మ్యాసివ్గా ఉంది. నేను డీసెంట్గా పుష్ బ్యాక్ చేశాను సీట్స్, అయినా కూడా ఇంత స్పేస్ అనేది చూడొచ్చు మనము. బకెట్ సీట్స్ ఇస్తున్నారు ఫ్రంట్లో మనకు. రేర్ అయితే నార్మల్ బెంచ్ సీట్ చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. హోల్డర్స్ చూడొచ్చు మనము. 3 హోల్డర్స్ ఇస్తున్నారు. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, అవి కూడా 2. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కానివ్వండి, కప్ హోల్డర్స్ ఇలాంటివి కూడా ఆప్షన్ అయితే లేదు VXI వేరియంట్లో. సో చాలామంది శరీరంకి అనగానే మెయిన్గా మనకు బేస్ మోడల్ తీసుకొని చాలా మటుకు బయట మనకు యాక్సెసరీస్ వేయించుకుంటూ ఉంటారు. సో అందుకే నేను ఈ బేస్ మోడల్ రివ్యూ అనేది చేస్తున్నాను. సో పవర్ విండోస్ వచ్చేసి రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఇక్కడ సెంటర్లో ఇస్తున్నారు. సో ఇది నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. ఇదే ట్రీట్మెంట్ అనేది మనకు డోర్స్ పైన ఇస్తే ఇంకా బాగుంటుంది. ట్రాన్స్మిషన్ చూడొచ్చు మనం పైకి వచ్చింది, ఎందుకంటే లోవర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది వెహికల్ది కాబట్టి, షార్ట్ వెహికల్ కాబట్టి డెఫినెట్గా ట్రాన్స్మిషన్ కొద్దిగా పైకి వస్తుంది. ఓవరాల్ అంత పెద్దగా అయితే ఏం లేదు. 3 పీపుల్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఒకసారి మనకు ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. దానికంటే ముందు డైమెన్షన్స్ మాట్లాడదాం. సో ఇప్పుడు డైమెన్షన్స్ పెరిగినాయి వెహికల్ది. లెంత్ వచ్చేసి 3695 mm అయ్యింది. బ్రెత్ వచ్చేసి 1655 mm చూడొచ్చు. హైట్ ఆఫ్ ద వెహికల్ ఇప్పుడు మనకు 1555 mm అయ్యింది. అండ్ ఇంకా సీటింగ్ కెపాసిటీ 5 సీటర్. వీల్ బేస్ వచ్చేసి 2435 mm చూడొచ్చు. అండ్ ఓవరాల్గా మనకు గ్రాస్ వెయిట్ వచ్చేసి 1260 kgs వరకు అయితే ఉంటుంది. ట్రేడ్ వచ్చేసి మనకి రేట్ 1440 ఉంటుంది. ఫ్రంట్ రేట్ 1430 వరకు ఉంటుంది. ఓవరాల్గా పాత సెలీరియోతో కంపేర్ చేసుకున్నైతే డైమెన్షన్స్ అయితే పెరిగాయి. హైట్ కానివ్వండి, లెంత్ కానివ్వండి, బ్రెత్ కానివ్వండి చాలా మటుకైతే పెరిగింది. కంపేర్ చేసుకున్నట్టయితే ఈ వెహికల్ మనం మెయిన్గా టాటా టియాగో తోటి కంపేర్ చేయొచ్చు. నేను లాస్ట్లో కంపారిజన్ చెప్తాను మీకు ఒకసారి ఏది బెటర్ చాయిస్ ఉంటుంది ఈ వెహికల్ కంపారిజన్తో చూసినట్టయితేను. అండ్ ఓవరాల్గా కలర్ స్కీమ్స్ కూడా బాగున్నాయి ఈ వెహికల్ పైన. మనకు 6 కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనకి గ్రే కలర్, ఇది గ్లిస్టింగ్ గ్రే అంటారు. సో బాగుంది ఈ కలర్, యూనిక్గా ఉంది. అండ్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డోర్ పాకెట్ చూడొచ్చు మనము. డోర్ హోల్డర్స్ సేమ్ మనకు సిల్వర్ ట్రీట్మెంట్ డోర్ హోల్డర్స్, మరియు ఆ ప్లాస్టిక్స్ అయితే హార్డర్గా ఉన్నాయి. ప్రస్తుతానికి పాలిష్ ఓవర్గా ఉంది వెహికల్ పైన. అండ్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఫినిష్ ఉంది మనకు డోర్స్ పైన కూడాను, డీసెంట్గా ఉంది. 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజైన్ హోల్డర్స్, వైడ్ ఇనఫ్ డోర్స్ చూడొచ్చు మనము. సో సీట్స్ అడ్జస్ట్ వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్ ఎలాంటి ఆప్షన్ లేదు, ఓన్లీ ఫ్రంట్ అండ్ రేర్ పుష్ బ్యాక్ చేయొచ్చు మనము. అండ్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఓవరాల్గా ఒకసారి లోపల కూర్చున్న తర్వాత కంఫర్ట్ ఎలా ఉందని చూద్దాము. సో కీస్ వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఆప్షన్ లేదు. సో డైరెక్ట్ కీస్ అనేది ప్లేస్మెంట్ చేయాలి, ఎందుకంటే ఇది డీసెంట్గా ఇస్తున్న ప్యాకేజ్ కాబట్టి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఓవరాల్గా డాష్బోర్డ్ డిజైన్ అయితే బాగుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడొచ్చు మనము ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితేను ఎలాంటి టచ్ స్క్రీన్ అయితే ఇవ్వలేరు డాష్బోర్డ్ పైన, చాలా డిసప్పాయింట్ చేసింది. బేస్ మోడల్ కాబట్టి ఉండదు. అండ్ మనకి హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు మాన్యువల్లీ. అండ్ ఎలాంటి సెంటర్ ఆర్మ్రెస్ట్ లేదు. సో ఇక్కడ స్పేస్ చూడొచ్చు. మళ్ళీ నాకు నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే డిజైన్ పరంగా ఈ గేర్ లివర్ అయితే చాలా బాగుంది, ఆటోమేటిక్ది. చాలా బాగా డిజైన్ అనేది చేశారు, నాకు యూనిక్గా చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఫ్రెష్ అండ్ న్యూ లుక్ డిజైన్. అండ్ ఇండికేషన్స్ చూడొచ్చు మనము ఇక్కడ చూసినట్టయితే రివర్స్ డ్రైవ్, న్యూట్రల్, మాన్యువల్లీ కూడా వేసుకోవచ్చు మనము ఈ గేర్ని. ఇదే మనకు క్విడ్లో ఆప్షన్ ఇంతకుముందు లేకపోతుండే, ఈ మధ్యకాలంలో వచ్చింది. అండ్ ఓవరాల్గా మనకు ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ అయితే చూడొచ్చు, కొద్దిగా స్పేస్ ఇస్తున్నారు మొబైల్ హోల్డర్స్కి. 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే చూడొచ్చు మాన్యువల్గా. మళ్ళీ పక్కన మనకు డమ్మీ ఇస్తున్నారు ఎక్స్ట్రాగా ఏమైనా పెట్టించుకోవాలంటేను. అండ్ ఏసీ కంట్రోల్ చూడొచ్చు, ఎలాంటి క్లైమేట్ ఆటో ఏమీ లేవు ఇందులో. మనకు మాన్యువల్ కంట్రోల్స్ ఉన్నాయి అన్నీ ఓల్డర్ మోడల్ లాగానే. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే ఏదైతే మనకు రెగ్యులర్గా ఉంటాయో సుజుకి నుంచి సేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ ఇది వచ్చేసి మనకు ఎలాంటి ఆప్షన్స్ లేవు, టచ్ స్క్రీన్ కానివ్వండి. యాజ్ ఎ లైట్ స్విచ్ సెంటర్లో పవర్ విండో బటన్స్ అప్ అండ్ డౌన్ చూడొచ్చు ఫ్రంట్ వాళ్ళకి, లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ డోర్ లాక్స్ అన్నీ కూడాను. అండ్ సో ఇది నాకు ఏం నచ్చలేదు అంటే ఫ్రెండ్స్, ఈ బటన్స్ అన్నీ కూడా మనకు డోర్స్ పైన ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఎంటీ స్పేస్ అయిపోతుందని ఈ న్యూ డిజైన్ అయితే మనం చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ బేస్ వేరియంట్ చూస్ చేసుకొని కూడా మనం ఆఫ్ ద మార్కెట్ యాక్సెసరీస్ చాలా వేయించుకోవచ్చు. యూఎస్బి ఆక్స్ చూడొచ్చు మనం ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి సింపుల్ స్క్రీన్, ఇది అసలు స్క్రీన్ కూడా కాదు, ఒక చిన్న డిస్ప్లే టైప్ అని చెప్పొచ్చు మనము. అండ్ ఓవరాల్గా ఇవన్నీ బటన్స్ రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ ఇక్లైన్ అండ్ డిక్లైన్, వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో ఓవరాల్గా బటన్స్ అయితే డీసెంట్గా చూడవచ్చు మనము. అండ్ ఈ డిజైన్ మాత్రం డాష్బోర్డ్ డిజైన్ అయితే చేంజ్ అయింది పాత సెలీరియోతో కంపేర్ చేసుకున్నట్టయితేను. ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ మొత్తం సెట్ అంతా కూడా చేంజ్ అయింది. ఇదే మనకు టాప్ వేరియంట్ వెళ్ళినట్టయితే మనకు 7-inch టచ్ స్క్రీన్ అయితే చూడొచ్చు. అండ్ ఏసీ వెంట్స్ అరౌండ్ సిల్వర్ ట్రీట్మెంట్ డిజైన్, ఫ్రెష్ అండ్ న్యూ లుక్గా చూడొచ్చు. ఏసీ వెంట్స్ డిజైన్ కూడా యూనిక్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడబుల్ చేస్తున్నారు సేఫ్టీ ఫీచర్స్లో, అది నాకు చాలా బాగా నచ్చింది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఇవన్నీ రెగ్యులర్గా మనం చూడొచ్చు. డోర్ హజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాయిలైజర్, క్రాష్ సెన్సార్స్, ఈబీడీ, స్పీడ్ అలర్ట్, హిల్ అసిస్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో మనకు. సో స్టీరింగ్ పైన కంట్రోల్స్ వచ్చేసి సింపుల్గా ఓన్లీ మనకు ఈ ఆడియో సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి కాల్ ఇక్లైన్ డిక్లైన్ అయితే చూడొచ్చు. ఎలాంటి కంట్రోల్స్ ఇంకా ఎక్స్ట్రాగా లేవు. స్టీరింగ్ మాత్రం డీసెంట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ లివర్ వైపర్స్ డీసెంట్గా, రైట్ సైడ్ లివర్ హెడ్ లైట్స్. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ అనేది చేంజ్ అయింది. సెంటర్లో మనకు స్పీడోమీటర్ చూడొచ్చు, అందులోనే ఆర్పిఎం మీటర్ కూడా ఉంది. అండ్ మనకి రైట్ సైడ్లో ఒక మీటర్ అయితే చూడొచ్చు, ఇందులో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో గేర్ ఇండికేషన్ కానివ్వండి, రేంజ్, అలాగే కిలోమీటర్స్ ఓడోమీటర్, తర్వాత ట్రిప్ బి ఉన్నాయి, టైం ఉంది. ఓవరాల్గా చాలా ఇండికేషన్స్ అయితే ఉన్నాయి సింపుల్గాను. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఆటో డిమింగ్ ఇన్సైడ్ ఆబ్వియస్గా ఉండదు, ఇది బేస్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇక్కడ లైట్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ వైజర్ దగ్గర ఒక మిర్రర్ చూడొచ్చు, రైట్ సైడ్లో నో మిర్రర్, ఎలాంటి టూల్ రిజిప్స్ హోల్డర్ కూడా లేదు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఒక సింపుల్ అండ్ డీసెంట్ ప్యాకేజ్తో ఉంటుంది. ఈ కార్ పర్చేస్ చేసి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మళ్ళీ మనం తర్వాత ఆఫ్ ద మార్కెట్ యాక్సెసరీస్ వేయించుకున్నట్లయితే డెఫినెట్గా మనం ప్రైస్ సేవర్గా అవుతాము. అది కాకుండా ఇందులోనే మనం టాప్ వేరియంట్కి వెళ్ళి సుజుకి వెహికల్స్లో టాప్ వేరియంట్ చూస్ చేసుకొని మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. గ్లవ్ బాక్స్ చూడొచ్చు మనం, డీసెంట్గా ఉంది డాక్యుమెంటేషన్స్ పెట్టుకోవడానికి. సో నా ఒపీనియన్ ఏంటంటే బేస్ మోడల్ని చూస్ చేసుకుంటే చాలా బెటర్. రైట్ సైడ్లో మనకు సైడ్ వ్యూ మిర్రర్ అడ్జస్టబుల్ చేయడానికి బటన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ అయితే చాలా బాగా నచ్చింది, ఇక్కడ ఇస్తున్నారు బేస్ వేరియంట్లో. అండ్ ఓవరాల్గా ఇవన్నీ డమ్మీస్ చూడొచ్చు. మీరు కావాలంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ కూడా వేయించుకోవచ్చు. హెడ్ లైట్స్ లెవెల్ అడ్జస్టబుల్ కూడా మనకు రైట్ సైడ్లో ఒక కింద స్విచ్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఈ వెహికల్ నేను ఇప్పుడు VXI ఆటోమేటిక్ ప్రైస్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ హైదరాబాద్ గురించి చెప్తున్నాను నేను. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి మనకి 6,13,000 రూపాయలు అయితే ఉంది. సో ప్రైస్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్గా అయితే మనకు చెప్పలేము. కాకపోతే 6,13,000 VXI ఆటోమేటిక్ ఉంది. అండ్ ఇంకా మనకు టాప్ మోడల్కి వెళ్ళినట్టయితే మనకు ZXI ఆటోమేటిక్ ఉంటుంది, ZXI ప్లస్, అది వచ్చేసి 6,94,000 చూడొచ్చు. ఆల్మోస్ట్ మనకు డిఫరెన్స్ పరంగా ఒక 60,000-70,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది నేను ఇప్పుడు కూర్చున్న మోడల్కి మరియు టాప్ వేరియంట్కి వెళ్ళినట్టయితేను. సో ఇంకా ప్రైస్ అయితే తెలుసుకున్నాం కదా. సో ఇది మనకి బేస్ మోడల్ స్టార్టింగ్ వచ్చేసి 4,99,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ మోడల్ వెళ్ళినట్టయితే 6,94,000 వరకు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రైస్ పరంగా ఎలాగో తెలుసుకున్నాం కాబట్టి ఈ ప్రైస్కి ఏ వెహికల్ కంపారిజన్ వస్తుంది అండ్ ఏ వెహికల్ చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని ఒకసారి చూద్దాం మనము. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్కి పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే టాటా టియాగో వస్తుంది మనకి, అలాగే టాటా పంచ్ కూడా వస్తుంది. సో రేర్ సీట్ కంఫర్ట్ లెవెల్ మాట్లాడినట్టయితే టాటా పంచ్ కంటే కూడా కొంచెం స్లైట్లీగా నాకు సెలీరియోలో బెటర్ అనిపించింది. అండ్ ఇంకా శాంట్రో కూడా వస్తుంది హోండాయి నుంచి. అండ్ ఇంకా చూసినట్టయితే అంతే. ఓవరాల్గా 3 కార్స్ అయితే మెయిన్గా మనకు కాంపిటీషన్ అయితే చూడొచ్చు. సో ఈ 3 కార్స్లో కంపారిజన్ చేసినట్టయితే ఏ కార్ బెటర్గా ఉంటుందని అయితే సో సెలీరియో ప్రైస్ సెగ్మెంట్లోనే మనకు బెస్ట్ ఇన్ క్లాస్లో మనకు టాటా టియాగో వస్తుంది. అది మనకు 1.2 లీటర్ పెట్రోల్గా ఉంటుంది. సెలీరియోలో వచ్చేసి మనకి 1 లీటర్ 3 సిలిండర్స్ ఇంజన్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా శాంట్రో విషయం మాట్లాడినైతే
సో శాంట్రో ఆప్షన్ కూడా మనకు బెటర్గా ఉంటుంది. 1.1 లీటర్గా ఉంటుంది, పెట్రోల్ ఇంజిన్, 4 సిలిండర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 1000 సీసీ ఇంజిన్, 998 డిస్ప్లేస్మెంట్. శాంట్రో మనకి 1080-60 సీసీ ఉంటుంది. ప్రైస్ పరంగా మాట్లాడినట్టయితే శాంట్రో టాప్ మోడల్ వచ్చేసి మనకి 7,58,000 ఉంది. మారుతి టాప్ మోడల్ వచ్చేసి 7,74,000 రూపాయలు అయితే చూడొచ్చు మనము. సో మనకు శాంట్రోనే కొద్దిగా తక్కువగా ఉంది ప్రైస్. అండ్ కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడినట్టయితే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇంకా చూసినట్టయితే మనకు రెండు కూడా పెట్రోల్ అండ్ మైలేజ్ పరంగా మాట్లాడినట్టయితే మారుతి ఎక్కువగా మైలేజ్ ఇస్తుంది, 26 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుందని చెప్పారు. అదే శాంట్రోకి వచ్చే వరకు 20 km/లీటర్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా శాంట్రోలో 35 లీటర్స్, ఇందులో 32 లీటర్స్ మాత్రమే ఉంది. సో సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి మనకు సెలీరియో కాస్ట్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు శాంట్రో చూసుకోండి అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇంతకుముందు టాటా టియాగో వచ్చేసి మనకు ప్రైస్ పరంగా మాట్లాడినట్లయితే సెలీరియో 7,74,000 ఉంది టాప్ మోడల్. టియాగో వరకు వచ్చే వరకు 8,28,000 వరకు ఉంటుంది. సో ₹1,00,000 పెరుగుతుంది. కాకపోతే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. సేఫ్టీ పరంగా కూడా టియాగో కొంచెం బెటర్గా ఉంటుంది సెలీరియోతో కంపేర్ చేసుకున్నట్టు అయితేను. సో ఇంకా మనం అసలైన కంపారిజన్ చూసినట్టయితే మనకు మెయిన్గా ఇప్పుడు పంచ్ రీసెంట్గా లాంచ్ అయింది. బట్ పంచ్ ప్రైస్కి వచ్చే వరకు టాటా పంచ్ వచ్చేసి మనకి 10,63,000 వరకు ఉంది టాప్ మోడల్. ఇది 7,74,000 వస్తుంది. కాకపోతే పంచ్లో మనకు 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది, ఇది 1000 సీసీ ఇంజన్. అండ్ సేమ్ కంపారిజన్ ఎగ్జాక్ట్గా మనకు సెలీరియో అండ్ క్విడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే సేమ్ సీసీ ఇంజన్ 1000 సీసీ లోపే ఉంటాయి, రెండు కూడా 1 లీటర్ ఇంజన్స్. సో రెనాల్డ్ క్విడ్ వచ్చేసి మనకి 6,09,000 వరకే ఉంటుంది. సో అదే సెలీరియోకి వచ్చే వరకు 7,74,000. సో ఈ లైనప్లో మొత్తం చూసినట్టయితే రెనాల్డ్ క్విడ్ అయితే చాలా తక్కువగా ఉంది మనకు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితేను ఇది డీటెయిల్ కంపారిజన్ కాదు. సో ఎగ్జాక్ట్గా పైన చెప్పాను నేను. సో ఒకవేళ మీకు డీటెయిల్ కంపారిజన్ వీడియో ఒకటి కావాలనుకున్నట్టయితే ఈ సెగ్మెంట్లో హ్యాచ్ బ్యాక్లో కావాలనుకున్నట్టయితే డెఫినెట్గా నేను చేస్తాను ఒక వీడియో, మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓవరాల్గా ఇది డీటెయిల్ వాకర్ ఆన్ వీడియో ఆల్ న్యూ 2021 మారుతి సుజుకి సెలీరియో. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తుంటాయి. అండ్ వీడియోకి సంబంధించి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఏదైనా డిస్కషన్ చేయాలనుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.